కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. కత్తులు రాడ్లతో ఇరువురు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ పార్టీకి చెందిన లాలం బంగారయ్య అనే వ్యక్తి మృతి చెందారు. కాకినాడలో ఆసుపత్రిలో చింతకాయల శ్రీరామ్ అనే వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే దివ్య పలువురు నాయకులు అతన్ని పరామర్శించారు. వైసీపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం సహనాన్ని పరీక్షిస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ అన్నారు. నేరస్తులను చట్టపరంగా శిక్షిస్తామని, రానున్న స్థానిక ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్తామని ఆయన చెప్పారు. వైసీపీకి చెందిన చిన్నబాబు వర్గమే దీనికి ప్రధాన కారణమని నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు బుల్లిబాబు తెలిపారు. ప్రశాంతంగా ఉండే కోటనందూరు మండలంలో వైసీపీ నాయకులు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్తామని తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ అన్నారు. మండలం అంటే ఇంకా ప్రశాంతతకు మారిపోయారు. అలాంటి ప్రశాంతతని రాయలసీమ ఫ్యాక్షనిజానికి ఈరోజు తీసుకెళ్తున్నారంటే వైసీపీ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ దుర్నియోగాన్ని ఏం చేద్దామని అసలు మీరు అనుకుంటున్నారు? ఇలాంటి హత్యలు అరాచకాలు చేస్తే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆలోచిస్తున్నారా? లేదా అభివృద్ధి చేస్తే అధికారంలోకి వస్తారా? అరాచకాలు చేస్తే అధికారంలోకి వస్తారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. కనుమ పండుగ నాడు దురదృష్టకరమైన రోజుగా పరిగణించుకోవాలి. దీనికి ముఖ్య కారకులు వైసీపీ లీడర్స్, వైసీపీ పార్టీ. ఎందుకంటే పచ్చని కుటుంబంలో చిచ్చురేపి ఒక జీవిని నిర్దాక్షిణ్యంగా చంపిన వైసీపీ నాయకుల్ని ఏమని అనాలో అన్నది ప్రజలు కూడా గ్రహించాలి. ఎందుకంటే నిన్నటి రోజున అల్లిపూడి గ్రామంలో లాలం బంగారయ్య అనే వ్యక్తిని, చిన్న వయసు, అన్ని కలిపి 30-35 సంవత్సరాలు ఉంటాయి, ఆ వయసు గల ఒక అబ్బాయిని తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా మంచి యువ నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో వైసీపీ ఎలాగన్నా మట్టుపట్టాలని పథకంతో ఈ పండుగను ఎంచుకున్నారు. ఆంధ్రజ్యోతి విలేకరు ఖాతా సత్యనారాయణ చంపారు. అదేవిధంగా నిన్నగాక మొన్న రాపాకారంలోని లీడర్స్ని కత్తులతో దాడి చేసి ఆ ఊరిలోనే కొట్టడం కాకుండా గవర్నమెంట్ తుని ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ మీద దౌర్జన్యం చేసి డాక్టర్లని వాళ్ళని అందరినీ భయభ్రాంతం చేసి పోలీసులు వచ్చి మోకం తగిలితేని కానీ ఎవరు లేదు. అలాగే తుని సంస్కృతి, ముఖ్యంగా రాజకీయాలు పక్కనెట్టండి, మన ప్రజలు ఏమైపోతారో, తుని నియోజకవర్గం ఏమైపోతుందో అని ప్రజలందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా ఆలోచించాలి. ఇన్క్లూడ్ వైసీపీ నాయకులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే రేపొద్దున ఇలాంటి కేసులు పెట్టి ఏం చెప్తే వైసీపీ లీడర్లు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel